మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఆర్సీబీ టైటిల్ గెలిచారు WPL 2026లో. కొంచెం ఉన్న కామన్ సెన్స్ మీకు ఎవరికన్నా అసలు? స్మృతి మందన ఎడిసన్ కొట్టింది కాబట్టి గెలిచారా? జార్జ్ బాల్ 17 కొట్టింది కాబట్టి గెలిచారా? పార్ట్నర్షిప్ 165 కాబట్టి గెలిచారా? లారెన్ బెల్ అంత మంచి ప్లేస్ కాబట్టి గెలిచారా? కాదు. లాస్ట్ బాల్ 4 కొట్టినప్పుడు బేలు పడిపోతే బ్యాట్కి తగిలి అది ఇవ్వలేదు కాబట్టి ఆర్సీబీ మ్యాచ్ ఫిక్సింగ్ తో గెలిచారు. అమ్మా, దీని గురించి ఎవరు మాట్లాడరా? నేను మాట్లాడదా. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి WPL టైటిల్ సొంతం చేసుకున్నారు. ఇది మనం చాలా సందర్భాల్లో అనుకున్నాం దట్ ఆర్సీబీకి ఒకసారి ఒక టైటిల్ వచ్చిన తర్వాత వరుసగా టైటిల్స్ వస్తాయి, డ్యామ్ గేట్స్ ఎత్తేసినట్టే అని. అదే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. 2024లో WPL లో ఫస్ట్ టైటిల్ వచ్చింది, 2025లో మెన్స్ టీమ్ IPL టైటిల్ గెలిచారు ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్, అండ్ 2026లో ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ మరోసారి WPL టైటిల్ సొంతం చేసుకున్నారు. ఆర్సీబీ ఓన్లీ టీమ్ 2 సార్లు గెలిచింది ఈ WPL along with ముంబై ఇండియన్స్, అండ్ ఇట్ వాస్ అ ఫెంటాస్టిక్ ఫైనల్. ఢిల్లీ క్యాపిటల్స్ అన్ఫార్చునేట్, వాళ్ళ మొదటి టైటిల్ గెలవలేకపోవడం. దే డిడ్ పుట్ అప్ ఎ గ్రేట్ ఫైట్. దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం బికాజ్ ఐ థింక్ ఇట్ డిజర్వ్స్ ఎ డెఫినెట్ మెన్షన్. అయితే టాస్ ఆర్సీబీ గెలిచారు. వాళ్ళు ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ని బ్యాటింగ్ చేయమని ఇన్వైట్ చేశారు. 203 పరుగులు స్కోర్ చేశారు. అంతకంటే ఏ టీం కూడా ఏమీ చేయలేదు ఫైనల్స్లో ఆడుతూ. చాలా పెద్ద స్కోరే బోర్డు పైన పెట్టారు. బట్ ఆర్సీబీ వాజ్ గుడ్ ఇనఫ్ టు చేస్ ఇట్ డౌన్. లాస్ట్ ఓవర్ దాకా మ్యాచ్ వెళ్ళింది. ఆ కాంట్రవర్సీ బేల్ తగిలింది ఏంటో, ఎలా వాళ్ళు ఫిక్సింగ్ చేశారో చెప్తా, కొంచెం వెయిట్ చేయండి, చెప్తా దాని గురించి కూడా. ఫెంటాస్టిక్ నాక్స్ స్మృతి మందన నుంచి, జార్జ్ బాల్ నుంచి, అద్భుతమైన పార్ట్నర్షిప్ వాళ్ళ దగ్గర నుంచి, అదొక ప్రధాన కారణం వాళ్ళు గెలవడానికి, వాళ్ళ రెండో టైటిల్. నౌ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ DC గురించి కాస్త మాట్లాడదాం. ఇప్పుడు మోస్ట్ కన్సిస్టెంట్ టీం ఏదంటే యాక్చువల్లీ MIU కాదు, ఆర్సీబీ కాదు. ఎందుకంటే 4 సార్లు ఫైనల్స్కి వచ్చిన టీమే మోస్ట్ కన్సిస్టెంట్. మోస్ట్ సక్సెస్ఫుల్ అనట్లే, మోస్ట్ కన్సిస్టెంట్ అంటున్నా. ఫైనల్స్ వరకు రావడం వాళ్ళ చేతుల్లో ఉన్నది. దాని తర్వాత జస్ట్ దట్ వన్ డే ఎవరో ఒకళ్ళు అద్భుతమైన నాక్ ఆడితే, వాళ్ళు మంచి స్పెల్ వేస్తే ట్రోఫీ చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. అదే ఢిల్లీ క్యాపిటల్స్కి ప్రతిసారి జరుగుతూ వచ్చింది. ఈ మ్యాచ్లో కూడా అదే జరిగినట్టుగా అనిపించింది. మొదట బ్యాటింగ్ చేస్తూ 203 పరుగులు స్కోర్ చేశారు. లిజెల్లీ మరోసారి ఫెంటాస్టిక్ ఫ్లయింగ్ స్టార్ట్ అందించింది 37th నుంచి. షఫాలి వర్మ సేపు బాగానే ఆడింది. తర్వాత లోరా వుల్ఫార్ట్ ఫెంటాస్టిక్గా స్టార్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ జెమిమా రాడ్రిగ్స్ అయితే తను ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోయింది, హాఫ్ సెంచరీ స్కోర్ చేసింది. లాస్ట్లో షినేల్ హెన్రీ 15 బాల్స్లో 30 పరుగులతో స్కోర్ చేసి స్కోర్ని అమాంతం 200 పైగా తీసుకెళ్లారు. బికాజ్ లారెన్ బెల్ వేసిన ఒక ఓవర్లో ఎక్కువ రన్స్ రాలేదు. దాని తర్వాత అరుంధత్ రెడ్డి నెక్స్ట్ ఓవర్లో 5 బాల్స్లో 4 రన్స్ మాత్రమే ఇచ్చింది. లాస్ట్ బాల్కి 6, దాని తర్వాత ఓవర్లో 23 or 24, అగైన్ లాస్ట్ ఓవర్లో 10కి పైగా రన్స్, ఓవరాల్గా 203 స్కోర్ చేశారు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎఫర్ట్. జెమిమా రాడ్రిగ్స్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్గా ఫైనల్లో ఇలాంటి ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం, అగైన్ యూ కాంట్ ఆస్క్ మోర్ ఫ్రమ్ ఎ కెప్టెన్. ఎస్, వాళ్ళ బౌలర్స్ ఇంకొంచెం బెటర్గా వేసి ఉండొచ్చు అని ఆర్గ్యూ చేయొచ్చు. బట్ ఐ థింక్ దే వర్ లిటిల్ అన్ఫార్చునేట్. ఒక క్యాచ్ పట్టుంటే, ఒక బౌండరీ ఆపుంటే, ఒక మంచి ఓవర్ వేసుంటే అని ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు. బట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఆఫ్ విత్ DC బికాస్ మనం ఎప్పుడు కూడా గెలిచిన వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ ఓడిపోయిన టీం గురించి ఎక్కువ మాట్లాడడం. సో ఐ థింక్ DC ఫెంటాస్టిక్ జాబ్. అన్ఫార్చునేట్, ఐ థింక్ వాళ్ళకు కూడా ఒక టైటిల్ ఇట్స్ జస్ట్ ఆన్ ద కార్నర్. ఆర్సీబీకి ఎలా అయితే వరుసగా టైటిల్స్ వచ్చాయో, ఐ థింక్ DCకి కూడా ఒక టైటిల్ వస్తే, అది మెన్స్ IPLలో ఉన్నా, ఉమెన్స్ WPLలో అయినా సరే, ఐ థింక్ వరుసగా టైటిల్స్ వస్తాయి. దే డూయింగ్ రియలీ వెల్. ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ దెమ్. ఐ హోప్ ఇట్ టర్న్స్ ఫర్ దెమ్. ఐ హోప్ 2026 IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ గెలిస్తే చూడాలి. ఐ వాంట్ సమ్ న్యూ టీమ్ టు విన్ IPL. దట్ బి ఫెంటాస్టిక్ ఆఫ్ కోర్స్. బట్ ఎనీవేస్, ఇక్కడ మనం ఆడుకోవాల్సిందే ఆ 203 స్కోర్ చేసిన తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్. బట్ ఆర్సీబీ బ్యాటింగ్ కంటే ముందర మా డాట్ బాల్ దేవత ఉందే, లారెన్ బెల్, తనకు స్పెషల్ అప్రిసియేషన్. బికాజ్ ఈ మ్యాచ్లో 400కి పైగా రన్స్ స్కోర్ అయ్యాయి. 203 పరుగులు ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి స్కోర్ చేశారు. దాంట్లో లారెన్ బెల్ 4 ఓవర్స్లో 19 రన్స్ మాత్రమే ఇచ్చింది. డాట్ బాల్స్ ఒక 12 వేసింది. తన పేరు చెప్పుకొని ఎన్ని మొక్కలు నాటారో, ఎన్ని వనాలు వస్తాయో, ఎన్ని వృక్షాలు మహావృక్షాలుగా మారుతాయో మరి భవిష్యత్తే చెప్తుంది. కానీ లారెన్ బెల్ వాస్ ఫినామినల్. ఆ న్యూ బాల్తో పవర్ ప్లేలో 3 overs వేసేయడం, డెత్లో ఒక ఓవర్ వేయడం, కన్సిస్టెంట్గా డాట్ బాల్స్ వేస్తూ రావడం, కన్సిస్టెంట్గా వికెట్ టేకింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం. సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఫర్ ఆర్సీబీ, తను 12 వికెట్స్ తనుకున్నాయి. నడన్ డిక్లార్క్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ 16. బట్ ఇట్స్ మోర్ దాన్ ది వికెట్స్. తను వేసిన డాట్ బాల్స్, బిల్డ్ చేసిన ప్రెషర్, ఎకానమీ అయితే మెయింటైన్ చేసిందో అది ఆర్సీబీకి చాలా పెద్ద విలువైన ఫ్యాక్టర్గా మారింది ఈ టైటిల్ గెలవడానికి. నా రన్ చేసి స్టార్ట్ అయింది అండ్ స్టార్టింగ్లోనే ఒక వికెట్ నష్టపోయారు గ్రేస్ హ్యారిస్ది. దాని తర్వాత వచ్చింది ఆ పార్ట్నర్షిప్, 165 రన్ పార్ట్నర్షిప్ అనుకుంటా బిట్వీన్ జార్జియా వాల్ అండ్ స్మృతి మందన. పవర్ ప్లే మొత్తంలో స్మృతి మందన 6 balls మాత్రమే ఆడింది. జార్జియా వాల్ ఎక్కువ స్ట్రైక్ తీసుకుని తను కౌంటర్ అటాక్ చేసింది. మరోజాన్ క్యాప్ని కూడా షీ కైండ్ ఆఫ్ టుక్ డౌన్. బట్ ఆ పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఎలా అయితే
ఫాస్ట్గా ఆడడానికి స్టార్ట్ చేసింది స్మృతి మందన. 20-21-22 బాల్స్లో 50 కూడా పూర్తి అయిపోయింది. ఈవెన్చువల్గా 87 స్కోర్ చేసింది, స్ట్రైక్ రేట్ 212 ఫోర్స్ 3 సిక్సెస్, 41 బాల్స్లో 87, స్ట్రైక్ రేట్ ఆఫ్ 212. ఇది స్మృతి మందన. అబ్సల్యూట్ బీస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. స్పిన్నర్స్నైనా ఫాస్ట్ బౌలర్స్ని ఎలా అయితే ఆ లెగ్ సైడ్ యాక్సెస్ చేసిందో, ఎలా అయితే ఓవర్ కవర్స్ కొట్టిందో, స్ట్రైట్ డౌన్ దూరం ఎలా అయితే కొట్టిందో, కట్ షాట్స్ ఎంత బాగా ఆడిందో, ఇట్ వాజ్ అ ట్రీట్ టు వాచ్. తన బెస్ట్ని ఈ ఫైనల్ కట్టేపెట్టు అనిపించింది. 2 నెలల క్రితం స్మృతి మందన, జెమిమా రాడ్రిక్స్, రాధా యాదవ్, హర్మన్ప్రీత్ కౌర్ వీళ్ళందరూ ఇండియాకి ఆ వరల్డ్ కప్ టైటిల్ అందించారు. దాని తర్వాత స్మృతి మందన పర్సనల్ లైఫ్లో ఒక చిన్న ప్రాబ్లం కూడా వచ్చింది. దాన్ని అధిగమించి దాని నుంచి ముందుకొచ్చి ఈ WPL సీజన్ ఆడుతూ ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం, ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోవడం, మరొక టైటిల్ గెలిపించడం దగ్గర నుండి ఫైనల్లో 87 స్కోర్ చేయడం, దట్ టెల్స్ యూ లాట్ అబౌట్ అ మెంటల్ స్ట్రెంగ్త్. చాలా బాగా ఆడింది తను. హ్యాట్స్ ఆఫ్ టు స్మృతి మందన. బట్ ఆఫ్ కోర్స్ తను మాత్రమే కాదు, జార్జియా వాల్ని కూడా మెచ్చుకోవాలి. ఇక్కడ 79 పరుగులు తను స్కోర్ చేసింది. అండ్ ఇట్స్ అబౌట్ 54 బాల్స్, 14 ఫోర్స్ తన ఇన్నింగ్స్లో, 146 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసింది తను. మొదట్లో గ్రేస్ హ్యారిస్ అవుట్ అయిపోయినప్పుడు జార్జియా వాలే ఆ స్కోరింగ్ రేట్ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ చెప్తా. ఈ RCB రన్ చేస్లో ప్రతి ఓవర్లో 20 ఓవర్స్ ఆడారా, ప్రతి ఓవర్లో కనీసం ఒక 4 కానీ 6 కానీ, అంటే కనీసం ఒక బౌండరీ ఉండింది. అలా ప్లాన్ చేశారు ఈ రన్ చేస్ని, అలా ఎగ్జిక్యూట్ చేశారు రన్ చేస్ని. దాంతో ఆఖరి ఓవర్ దాకా వెళ్ళింది. కొంచెం కంగారు పడుంటారు, బికాజ్ జార్జ్ ఓవల్ అవుట్ అయిపోయింది, తర్వాత స్మృతి మందన అవుట్ అయిపోయింది, దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన రిచా ఘోష్ అవుట్ అయిపోయింది. అరే ఏంట్రా జరుగుతుంది అనుకున్నారు. తర్వాత రాధా యాదవ్ ఒక స్కయర్ మిన్నుమని క్యాచ్ డ్రాప్ చేసింది, లేకపోతే ఇంకేం జరుగుంటుంది. బికాజ్ లాస్ట్లో రాధా యాదవ్ 2 4 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేసింది. శ్రీచర్ని హ్యాడ్ టు బౌల్ ద ఫైనల్ ఓవర్ బికాజ్ నందిని శర్మ ముందరే బౌల్ అవుట్ చేసేసింది, మారిసన్ క్యాప్ ముందరే బౌల్ అవుట్ చేసేసింది. అలా వాళ్ళు షినేల్ హెన్రీ తను కూడా 19th ఓవర్ వేసేసింది. సో దే హ్యాడ్ టు గెట్ సంబడి టు బౌల్ ది లాస్ట్ ఓవర్ అండ్ శ్రీచర్నికి ఇచ్చారు. యూ కుడెంట్ రియలీ ఆస్క్ మచ్ ఫ్రమ్ ది యంగ్స్టర్. బాగానే వేసిన తను. మీరు అనొచ్చు 203 డిఫెండ్ చేసుకోలేకపోయారని. ఇట్ హ్యాపెన్స్ టు ద బెస్ట్ ఆఫ్ టీమ్స్. బట్ ఇంత బాగా బ్యాటింగ్ చేసినందుకు అయితే RCBని మెచ్చుకోవాలి ఇక్కడ. అండ్ ఫైనల్గా లాస్ట్లో ఫిక్సింగ్ కాంట్రవర్సీ ఉందిగా. ఇప్పుడు రాధా యాదవ్ షాట్ కొట్టింది, బ్యాట్ తగిలి బెయిల్ పడిపోయింది. ఒప్పుకుంటా, ఏ మాటకు ఆ మాట. నాకు కూడా రియల్ టైం చూసినప్పుడు షాట్ ఆడిన వెంటనే, అంటే మనం నార్మల్గా చూస్తున్నప్పుడు బ్యాటర్ కొంచెం దూరం కనిపిస్తాడు కదా, షాట్ ఆడడం బెయిల్ పడడం ఒకేసారి జరిగింది. ఎవరైనా మానవ మాత్రులు ఎవరైనా కూడా అది హిట్ వికెట్ అని అనుకుంటారు. కానీ ఒక మాట మా బ్రో, హిట్ వికెట్ అయితే అక్కడ ఉన్న ఎంపైర్లు ఏమైనా కళ్ళ గంతలు కట్టుకున్నారా? ఢిల్లీ క్యాపిటల్స్ కీపర్ లారా బుల్ఫర్డ్ ఎవరైతే ముందుకొచ్చి నుంచుందో ఆ ఓవర్లో కావాలని, తను చెప్పదా? జెమిమా రాడ్రిక్స్ క్యాప్టెన్ ఆఫ్ డీసీ తనేమీ అభ్యంతరం చెప్పదా? డీసీ టీం మొత్తం అంతా వచ్చి ధర్నా చేయరా? డీసీ సపోర్ట్ స్టాఫ్ బయటకు వచ్చి రచ్చ చేయరా? అలా మర్చిపోతారండి చిన్న లాజిక్లు. ఫిక్సింగ్ అయిపోయింది, ఫిక్సింగ్ చేశారు. RCB అనే కాదు, CSK గెలిస్తే CSK ఫిక్సింగ్ అంటారు, MI గెలిస్తే MI ఫిక్సింగ్ అంటారు, RCB గెలిస్తే RCB ఫిక్సింగ్ అంటారు, GG గెలిస్తే GG ఫిక్సింగ్ అంటారు. అరే మీరు తెలుసా ఏం చేయాలో? న్యాయంగా అయితే మీరు క్రికెట్ చూడడం మానేయాలి మా బ్రో. ఎందుకంటే మీకు మైండ్లో పడిపోయింది, మీకు దాని నుంచి బయటికి రాలేరు. మొత్తం అంతా ఫిక్సింగే అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు. మీరు ఫిక్సింగ్ అని ఫిక్స్ అయిపోయిన మీకు దాని నుంచి బయటికి అన్ఫిక్స్ చేయడం మా వల్ల కాదుగా. इसके बारे में इसमें ऑलरेडी हमने एक सॉरी बाबू ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी काशन किया. లిజెల్లీ తన గ్లవ్ తగిలింది కాబట్టి, తనకి తెలుసు కాబట్టి అక్కడ పెద్ద రచ్చ చేయకుండా తను కూడా సైలెంట్గా వెళ్ళిపోయింది. అండ్ RCB సెలబ్రేట్ చేసుకున్నారు. మోస్ట్ ఆఫ్ ద కామెంటేటర్స్ ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా వేరే భాషల్లో అయినా కూడా బెయిల్ పడింది అని గమనించారు. అందరిలాగానే కామెంటేటర్స్ కూడా అదే చూశారు. నేను చూసే వేరే వేరే భాషల్లో కూడా. బట్ ఆఫ్ కోర్స్ తర్వాత మీరు అడగచ్చు, ఎందుకు మాకు రీప్లే చూపించలేదు, ఎందుకు రివ్యూ తీసుకోలేదు? బికాస్ థర్డ్ అంపైర్ ఎలా అయితే తీక్షణంగా అబ్జర్వ్ చేస్తారు ప్రతి బాల్ నో బాలో కాదా, అలాగే ఇది కూడా చూసుంటారు. అక్కడ సెలబ్రేషన్ మొదలైన తర్వాత మీరు ఆగండి ఫింగర్ ఆన్ ది లిప్స్, వెయిట్ చేయండి అక్కడ, ఆగండి అని చెప్పి మళ్ళీ వేస్తే ఆ మూమెంట్ పోతుంది కదా. ఒకవేళ నిజంగానే బెయిల్ బ్యాట్కి తగిలి పడుంటే ఆపి వెనక్కి వెళ్ళండి, ఇంకొక బాల్ వేయాలి, ఇంకా రన్లు కొట్టాలని చెప్పుండేవారు. ఆ మాత్రం నమ్మకం కూడా లేకుండా క్రికెట్ చూడడం అనవసరం నా ఫీలింగు. లేదు అయినా చూస్తాం, అయినా ఫిక్సింగ్ అంటామంటే అది మీకు టైంపాస్ అవ్వాలిగా. కానివ్వండి, తప్పేవి లేదు, కానివ్వండి. సరే, ఇది ఇలా ఉండగా మనం RCBకి ఏం బాగా పనిచేసింది సీజన్, దాని గురించి లైట్గా మాట్లాడుకొని ఫినిష్ చేసేద్దాం. దే హ్యాడ్ మల్టిపుల్ మ్యాచ్ వినర్స్ ఈసారి మీరు గమనిస్తే కనుక. జస్ట్ లైక్ DC, అఫ్ కోర్స్ వాళ్ళు ఫైనల్స్కి వచ్చారు. ఇన్ఫాక్ట్ GG కూడా చాలా బాగా ఆడారు. MI కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపిస్తారు. UP వారియర్స్ కూడా మోస్ట్ డిసప్పాయింటింగ్ టీమ్ ఈసారి UP వారియర్సే. బట్ స్పీకింగ్ అబౌట్ RCB మీరు గమనిస్తే కనుక
వాళ్ళు మొదట 5 మ్యాచ్లు గెలిచినప్పుడు 5 డిఫరెంట్ మ్యాచ్ విన్నర్స్ వచ్చారు వాళ్ళకి. నడిన్ డిక్లార్క్ ఒక మ్యాచ్లో, స్మృతి మాంతన ఇంకొక మ్యాచ్లో, గ్రేస్ హ్యారిస్ ఒక మ్యాచ్లో, తర్వాత యూ హ్యాడ్ జార్జియా వాళ్ళు ఒక మ్యాచ్లో అసెన్సీ స్కోర్ చేయడం, తర్వాత వాళ్ళ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఒక దాంట్లో 5 వికెట్ హాల్ తీసుకోవడం, లారెన్ బెల్ త్రూ అవుట్ ది టోర్నమెంట్ తను డాట్ బాల్స్ వేస్తూ వికెట్స్ ఇస్తూ తను కాంట్రిబ్యూట్ చేయడం, గౌతమ్ వినాయక్ ఒక మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం, ఇలా వాళ్ళు కన్సిస్టెంట్గా వేరే వేరే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్స్ ఉండడంతో ఇంత స్ట్రాంగ్గా ఆడి టాప్ ఆఫ్ ది టేబుల్ ఫినిష్ అయ్యి డైరెక్ట్గా ఫైనల్లోకి వచ్చి ఒక వారం గ్యాప్ వచ్చినా కూడా బాగా పర్ఫార్మెన్స్ గెలవగలిగారు. అండ్ దర్ క్యాప్టెన్ అండ్ జార్జియా బాల్ సేవ్ దర్ బెస్ట్ నాక్స్ ఫర్ ద ఫైనల్. అనుకున్నట్టు చాలామంది ఈ గ్యాప్ రావడం కౌంటర్ ప్రొడక్టివ్గా ఉంటుందేమో, రస్టీగా అయిపోతారేమో అని వాళ్ళు దే టుక్ టైమ్ ఆఫ్ ఫ్రమ్ ద గేమ్ బీచ్కి గట్రా వెళ్ళారట, క్రికెట్ వదిలేసి మిగతా పనులు చేసుకున్నారట, ఫ్రెష్ మైండ్తో వచ్చారట, మ్యాచ్ ఫినిష్ చేశారు, గెలిచారు, టైటిల్ తీసుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. అండ్ దీంట్లో ఒక టీం గెలిస్తే వేరే టీం వాళ్ళు బాధపడిపోయి వాళ్ళని తిట్టేసి వాళ్ళని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సీజన్ హోప్ఫుల్లీ డీసీ విన్స్ ఇట్. నేను కోరుకునేది ఇన్ఫాక్ట్ డీసీఓ పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ కూడా గెలవాలని కోరుకుంటాను నేను. నాకు ఫరక్ పడదు ఎవరు గెలిచినా కూడా. ఎవరు బాగా ఆడితే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం, ఎవరు బాగా ఆడకపోయినా కూడా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, బాగా ఆడి ఓడిపోయినా కూడా డీసీ లైక్ ఫర్ మ్యాటర్ ఇన్ దిస్ ఫైనల్ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం. ఇది క్రికెట్ ఫ్యాన్స్గా మనం చేయాల్సింది. భజన చేయడం మాత్రమే కాదు. ఆ లాయల్టీ మంచిదే, టీంకి లాయల్టీ మంచిదే, కానీ మనం క్రికెట్ని కూడా ఓవరాల్గా దాన్ని ప్రేమించే గుణం కాస్త పెంచుకుంటే బాగుంటుంది. లెట్స్ జస్ట్ టేక్ దట్ మూమెంట్ టు అండర్స్టాండ్ అండ్ మనలో మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుని చేస్తే బాగుంటుంది చిన్న మనం అనమాట. సరే, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీరేమనుకున్నారు, ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది? మా డాట్ బాల్ దేవత ఏదో ముద్దుగా పిలుచుకుంటాం. డాట్ బాల్ దేవత, లేకపోతే స్మృతి మాందనానా, ఆర్ జార్జియా వాలా, లేకపోతే ఓవరాల్గా సీజన్ మొత్తంలో కూడా ఎవరు ఆర్సీబీ తరపున బాగా ఆడారు, డీసీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు బాగా పర్ఫామ్ చేశారు అనుకుంటున్నారు. బికాస్ లారా వుల్ఫార్డ్ వాస్ ఫెంటాస్టిక్, లీ వాస్ కన్సిస్టెంట్, షెఫాలి ఒక మంచి నాక్స్ ఆడింది, జమీమా ఇంపార్టెంట్ ఫైనల్లో రన్ స్కోర్ చేసింది, మరిజాన్ క్యాప్ వాస్ ఫినామినల్, వాళ్ళకి నందిని శర్మ అని యంగ్స్టర్ హ్యాట్రిక్ తీసుకుంది. ఇలా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి వాళ్ళకు కూడా. అది అప్రిషియేట్ చేయండి, అది కూడా కమెంట్ చేయండి. మనకు నేను మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. బై ద వే, ఇండియా అండర్-19 టీం ఫైనల్లో ఆడబోతోంది. మీరు వీడియో చూస్తుంటే ఒకవేళ కనుక 6th ఆ రోజే ఆడుతున్నారు ఫైనల్. చీర్ ఫర్ దెమ్. ఇంగ్లాండ్తో ఆడబోతున్నారు. దానికి వచ్చి కామెంటరీ చేసే భాగ్యం కల్పించారు స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు. సో ఐల్ బీ దేర్ టు ద కామెంటరీ ఫర్ దాట్. అండ్ అఫ్ కోర్స్ దాని తర్వాత రోజు వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోతుంది. సో మనకి ఇంకా హంగామా స్టార్ట్ అయిపోతుందమ్మా. స్టే ఇన్ టచ్, అలాగే సబ్స్క్రైబ్ టు సంథింగ్. దట్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అడియోస్ అమిగోస్.